నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ముందుగా ఎస్ సార్, చూసుకుంటే నమస్తే సార్. కృష్ణ రావణ్ కేసు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వెళ్ళింది? మధ్యలో వైసీపీ మనిషి అని, వైసీపీ వాళ్ళు రావణ్ కి సపోర్ట్ చేస్తున్నారని ఈ కథనాలన్నీ జరిగినాయి కదా మేడం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది కృష్ణ రావణ్? సార్ నమస్తే సార్. ముఖ్యంగా ప్రశ్న రావణ్ గారు ఎవరైతే అదేదంటే దళిత క్రైస్తవ సభకి ఏదైతే జడా శ్రావణ్ కుమార్ గారు పిలిచిన సభకి గెస్ట్ గా వచ్చారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ని ఇమిటేట్ చేసినారు. అంటే ఆయన ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి కొన్ని పదాలు మాట్లాడుతూ కొన్ని మింగేస్తున్నానంటూ అంటూ నోట్లోంచి కూడా ఆ పదాలని బయటికి రానివ్వలేదండి. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని వెక్కిరిస్తున్నట్టుగా, ఎగతాళి చేస్తున్నట్టుగా బహుశా అనిపించి ఉండొచ్చు. అతనేమి శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఒకప్పుడు ఛానల్లో మన వీడియోస్ చూస్తే పవన్ ఓకే. కళ్యాణ్ అభిమాని కాస్త పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకి అయిపోయి ఈ రోజు చేస్తున్న తిరుగుబాటు, నా అభిమాన నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ చాలా మార్లు చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది. ఉమ్. అయితే ఇతను ఇతను పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకి అయ్యాడా, తిరుగుబాటుదారుడు అయ్యాడా అనేది సెకండరీ థింగ్. ఎవరు ఈ రావణ్ అని ఒక ప్రశ్న సంధించుకుంటే, అంటే ప్రశ్నకే మనం ఒక ప్రశ్న వేసాం, ఎవరి ఉమ్. రావణ్? ఈ ప్రశ్న ఛానల్ రావణ్ ఎవరు అంటే కులం ఎందుకు వస్తుంది రజనీ గారు అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో అర్థమే కావట్లేదు నాకు కూడా. ఏబిఎన్ టీవీ5 మహా న్యూస్ అందరూ కలిసి కట్టుకొని రావణ్ కమ్మ కులస్తుడు కాదు, దళిత కులస్తుడు అంటున్నాడు. అంటే ఓకే. పవన్ కళ్యాణ్ గారు దళిత కులస్తుడి మీద తిరుగుబాటు చేశారని రాష్ట్ర ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కమ్మ కులస్తుడి మీద తిరుగుబాటు చెయ్యట్లేదు, కమ్మ కులస్తుడిని అతనెందుకు వ్యతిరేకిస్తాడు, కమ్మ కులస్తుడికి జీ హుజూర్ అనాలా, కులస్తుడికి అనుసంధానంగానే వెళ్ళాలా పవన్ కళ్యాణ్? ఈరోజు కమ్మ కులస్తుడు అయినటువంటి రావణ్ మీద కేసు ఎలా పెడతాడు? కేసు పెట్టడం మీద ఓహో పవన్ కళ్యాణ్ గారి తిరుగుబాటు అనేది రాష్ట్ర ప్రజలకు ఏమన్నా కనపడుతుందా అని భయభ్రాంతులకి గురి అవుతున్నటువంటి కూటమిలో బలమైన సామాజిక వర్గం వ్యక్తులు కడు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ 3 ఛానల్స్ వాళ్ళవే, ఈ కరెక్ట్. వ్యక్తి వాళ్ళ మనిషే. అలా అలా ఎలా అంటారు వాళ్ళ మనిషి అంటే? అవును సార్, మొన్న ఈ మధ్య రావణ్ గారు అంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. సుగాలి ప్రీతి గారి విషయంలో గట్టిగా పోరాడతారు, తప్పును తప్పు అంటారు. కానీ ఒక విషయంలో భలే కోపం వచ్చేదండి. ఎందుకంటే ఒకే ఒక విషయం, అది కూడా మాకు ఒక గురువు లాంటి వ్యక్తి దాసరి రాము గారండి. ఉమ్. కందుకూరు ఘటనలో ఒక ఫార్చునర్ కారు బలంగా మా కాపు కులస్తులను తొక్కించి మా అణిచివేతని, వాళ్ళ అధికార మదాన్ని చూపిస్తున్న పరిస్థితిని తెర మీదకి తీసుకొచ్చి, మీకు కష్టపడి పని చేసినందుకు మా బతుకులు ఇలాగా ఆ ఫార్చునర్ టైర్ కింద బలి చేస్తారా అయ్యా? అయ్యా ఎవరు ఉమ్. మీరు బయటికి రానప్పుడు మేము బయటకు వచ్చి తన్నులు తిని కేసులు వేయించుకొని మీ గెలుపు కారణమే, మీ ఇళ్ల నుంచి బయటికి రానప్పుడు మేము నిలబడి ఉన్నామే, ఇదేనా మీరు మాకు ఇచ్చేటటువంటి గౌరవం? లేకపోతే ఇదేనా అణిచివేత? ఇదేనా మీ అధికార మదాన్ని చూపిస్తున్నటువంటి తీరు అంటూ ప్రశ్నించారు. కొంచెం ఉమ్. ఘాటుగా ప్రశ్నించారు కమ్మ కులాన్ని. అది చెప్పడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. పాపం ఇబ్బందిగానే ఉంది. అది పాపం రాష్ట్రంలోని ఏ కమ్మ కులస్తులు అంతగా తిరుగుబాటు చేయలేకపోయారండి. ఎందుకంటే అతను భాష కఠినంగా ఉన్న దాని భావం అందరికీ అర్థమవుతుంది. రైట్. అందరికీ అర్థమవుతుంది. సో దాసరి రాము గారిని తిట్టే ధైర్యం గాని, ఫ్యామిలీలో చిరంజీవి గారి జోలికొచ్చేటటువంటి పరిస్థితులు గాని ఏ పార్టీలోనూ ఉండవండి. అంటే ఉమ్. వైసీపీలో ఉండదు, జనసేనలో ఉండదు, కాంగ్రెస్‌లో ఉండదు, బీజేపీలో ఉండదు. మరి ఎక్కడ ఉండొచ్చు? అంటే అక్కడైతే ఉండొచ్చేమో కొద్దిగా అవకాశం అండి. ఉమ్. అదేంటి రజనీ గారు అక్కడెందుకు ఉంటది? వాళ్ళు కూటమిలో కలిసున్నారు గదా! అరే! ఇప్పుడు కలిసి ఉండొచ్చండి. ఒకప్పుడు ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ. 90 లక్షల ఓటింగ్ ఉండే నీ సామాజిక వర్గాన్ని సోనియా గాంధీ కాళ్ళ కింద నువ్వు తాకట్టు పెట్టేస్తావా? పిలిచి మీరు నీ రాజ్యం పెట్టారు కదా. హీరోయిజాన్నో నిన్ను నమ్మో అని అయ్యన్న పాత్రుడు గారి కొడుకు గనక మాట్లాడింది అబద్ధమైతే, ఉమ్. అబద్ధమైతే వేరే రకంగా ఉండుండేది. అతనికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు. ఉమ్. నిజమని నమ్ముతున్నారా? లేక అలా మాట్లాడిన వారికి తగు గౌరవాన్ని మీరు ఇస్తున్నారా? నీ మధ్యంతా మేము బాధపడిపోతుందంతా చిరంజీవి గారిని ఓ దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అంటావా? నీకు తమ్ముడు అంత ఎక్కువైపోయాడు, అన్న అంత చేదైపోయాడా? గతంలో అలా మాట్లాడినోడు తీసుకొచ్చి పట్టం కడతావా? నోరు నోరు అదుపులో పెట్టుకో, చిరంజీవి గారిని అలా మాట్లాడకూడదని ఏ రోజన్నా క్షమాపణ చెప్పించావు?
లేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదనే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అంత బాధపడితే, ఉమ్. అన్న చిరంజీవి గారిని అవమానించినటువంటి అయ్యన్న పాత్రుడు గారి కొడుకు గారిని తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కనీసం రాజ్యసభకి ఎందుకు ఆటంకపరచలేకపోయారు? ఆ సామాజిక వర్గం వ్యక్తికే, ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తికే, ఆ పార్టీ నీడగా, మన పార్టీ తోడుగా కలిసి ముందుకు తీసుకువెళ్ళాడు. 2019లో కూడా మనం విడిపోయి ఉన్నా కలిసినట్టే అని సీఎం రమేష్ గారు, అదేంటి లింగమనేని రమేష్ గారే ఒక తార్కాణం కదా! అవును. అటువంటి వారికి గౌరవార్థకంగా మన దాంట్లోనే కదా మనం టికెట్ ఇచ్చినది అధ్యక్ష. సో, ఒకటి సార్, రావణ్ ఎవరు అనే దానికంటే ఒకటి, రావణ్‌కి ఏ పార్టీకి సంబంధం లేదు అంటే ఓకే. ఒప్పుకుంటా. రావణ్‌కి, వైసీపీకి సంబంధం ఉందంటే ఒప్పుకోనండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాసరి రాము గారిని తిట్టరు. తిట్టరు. తిట్టాలని కూడా అనుకోరు. ఇంకొకటేంటంటే చిరంజీవి గారంటే జగన్ గారికి చాలా అభిమానం. పేర్నాని గారికి అభిమానం, బొత్స గారికి అభిమానం, అంబటి రాంబాబు గారికి అభిమానం. వైసీపీ పార్టీలో ఉండేటటువంటి అందరి వ్యక్తులకి ఈవెందో కొడాలి నాని గారికి కూడా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ రోజు రిలీజ్‌కి ఫంక్షన్‌కి డబ్బులిచ్చి ఫ్లెక్సీలు కట్టిచ్చేది వాళ్ళే. వాళ్ళేనండి. సో, కానీ ఈ అటువంటి రావణ్ మనుషులు పరిస్థితుల్లో జగన్మోహన్ చిరంజీవి రెడ్డి గారిని గారిని రావణ్ మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి కదండి. దాని మీద ఏమంటారు? ఆహ్, సరే సార్. అదే నేను చెప్తున్నాను సార్. ఏంటంటే ఇక్కడ రావణ్ అనే వ్యక్తి ఒక కమ్మ సామాజిక వర్గం అని అతనే స్వయంగా ఒప్పుకొని వీడియో చేస్తూ, దాసరి రాము గారిని "నీకు కాపు కులం అంటే కొవ్వెక్కువ. నువ్వు మా కమ్మ కులాన్ని తిడతావా? నా కొడకా, నీ కొడకా" అంటూ దాసరి రాము గారిని కూడా పలు దుర్భాషలాడాడు. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి రావణ్ గారి మీద ఉండే ప్రేమ కూడా, అభిమానం కూడా, లేకపోతే గౌరవం కూడా తగ్గిపోయిందండి. ఎందుకంటే ఆయనకి ఆయన కులం గొప్పైతే మాకు మా కులం గొప్పే మరి. మా కులంలో మా దరిద్రానికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే అడిగేవాడే లేక చస్తుంటే, లేక ఒకడు బయటకొచ్చి ప్రశ్నిస్తుంటే, సమాజాన్ని నిలదీస్తుంటే, ఏ రోజు మాకు రాని బెనిఫిట్స్ ఆ రోజు వస్తుంటే చూసి సంతోషపడుతున్న మాలాంటి వారికి దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి మా జాతి మీద దాడి చేస్తావా అన్నాక మళ్ళీ మాకు కనపడిన వ్యక్తి దాసరి రాము గారు. ఆ వ్యక్తిని దుర్భాషలాడితే మేమే కాదండి అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా జనసేన పార్టీలో ఉండే కాపులు కానివ్వండి, టీడీపీలో ఉండే కాపులు కానివ్వండి, ఇదే గుంటూరు నడిబొడ్డులో ఉండే కాపులు కానివ్వండి, ఈ రోజుకి ఎంతమందిని జనసేన పార్టీ నుంచి లెటర్ హెడ్ రిలీజ్ చేస్తూ మరి బహుశా లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారేమోనండి నాకేం తెలీదు. దాసరమ్మ గారిని తిట్టమంటే ఒక్కళ్ళు కూడా తిట్టడానికి ముందుకు రాలేదండి. ఎక్కడికో చోట సిగ్గు, మానవ అభిమానం అనేది అడ్డం వచ్చి ఆగిపోయారు. కానీ గౌరవ కిరణ్ రాయ్ అన్నగారు మాత్రం పలు దుర్భాషలు ఆడేసినారు. అది కూడా మాకు చాలా బాధనిపించింది. అతను 100 మాట్లాడతాడు. ఎందుకంటే కష్టపడ్డాడు, పని చేసినాడు. పని చేసినోడికి హక్కు ఉంటది. బాధ్యతలన్నీ నెరవేర్చాక హక్కులు అడగకూడదు. నువ్వు బాధ్యతలే చెయ్యాలి అంటే బాధ్యతలు, హక్కులు సైమల్టేనియస్‌గా రాజ్యాంగం కల్పించినట్టే ప్రతి ఒక్కరు కల్పించాలా. బాధ్యతలు తీసుకున్నప్పుడు హక్కులు ఉండవా అండి? కష్టపడి పని చేసావు. ఏం చేసావు నువ్వు? ఉడిగం చేత్తన్నావా? ఇంకా కూడా ఉడిగం చేస్తానంటావా? అని అడుగుతారు. మరి పని చేసినోళ్ళు అడగరేంటి? ఫ్రీగా పనులు చేసేయడానికి అభిమానంతో పని చేసిర్రు. ఆ అభిమానాన్ని నువ్వు కాపాడుకోవాలి, వాళ్ళు కాపాడుకోనివ్వాలి. అంతేగాని కరెక్ట్. పని చేశారు, మీ పని అయిపోయింది పక్కెళ్ళిపోండి అంటే అవ్వదండి. సో, ఇప్పుడు మీరేమంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారని. అవునవును. ఎయిర్‌పోర్ట్‌లో ఆ అమ్మాయి ఎవరో వచ్చి కలుస్తుంటే అదెవరు ఆయనెవరు మల్లాది విష్ణు గారనుకుంటా. ఎళ్లి వెనక్కి తీసుకెళ్ళి జగన్ గారితో మాట్లాడిస్తుంటే ఆయన చెప్పారు. అతను చూసుకుంటాడు, మాట్లాడతాడు ఏదైనా అని. అతన్నెందుకు కలిసినారు అంటే, అవును సార్, రాష్ట్రంలో ఏ సమస్యొచ్చినా ప్రతిపక్ష నాయకుడు గొంతుకే వచ్చిద్ది. ప్రతిపక్ష నాయకుడు ఇంటి తలుపే తడతారు. ఎందుకంటే, ఆ సామాజిక వర్గంలో ఉండే అమరావతి రైతులే, ఆ సామాజిక వర్గం వాళ్ళే, "అయ్యా మమ్మల్ని వేధిస్తున్నాడు, మా పరిస్థితి ఎలా ఉంది" అంటూ గౌరవ జగన్ రెడ్డి గారిని కలిసినారు. డీఎస్సీ వాళ్ళు కలిసినారు. గతంలో కౌలు రైతులు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ రూ. 1,00,000 ఇచ్చేటటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ ట్రిప్ అనుకుంటా అండి 540 మంది పైచిలుకు చనిపోయారు కౌలు రైతులు. మరి వెనక్కి తిరిగి కూడా చూడలా. మరి అప్పుడున్నటువంటి ప్రేమ, అభిమానులు అప్పుడంటే చేతి డబ్బులు ఇవ్వాల. ఇప్పుడు ఖజానాలోంచి డబ్బులు ఇవ్వడానికి కూడా మరి ఎందుకు మనసు రాలేదో, ఎందుకు టైం లేదో, అంత శ్రద్ధ రావణ్ కేసు మీద ఏంటో అంటే అంటూ నాకు గతంలో అర్థం కాలేదండి.